ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 100x వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ కోచ్. మరి వాసు గారితో మాట్లాడదామా? నమస్తే వాసు గారు. నమస్తే నవీన్ గారు. వాసు గారు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటారు, ఇంకొకటి సంకల్ప సిద్ధి అంటారు. కొంతమంది ఏంటంటే చాలా కష్టపడినా వాళ్ళకి సరిగ్గా బెనిఫిట్స్ అనేవి రావు, ఫినాన్షియల్గా కూడా చాలా లోగా ఉంటారు, బలంగా ఉండలేరు. అంటే నా కర్మ ఇంతేరా, నేను ఇందులో సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ బాగా ఉంటుంది. అంటే అక్కడ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటారా? మరి సంకల్ప సిద్ధి అని ఇంకోటి ఉంటుంది కదా, దాన్ని కూడా బలంగా నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మనం వర్సెస్ చూసుకుంటే కర్మ సిద్ధాంతం వర్సెస్ సంకల్ప సిద్ధి అంటే మీరేం చెప్తారు? అంటే బేసిక్గా చెప్పాలంటే అంటే సంకల్ప సిద్ధి కంటే సంకల్ప శక్తి అంటే బాగుంటుంది. అంటే ఇది బేసిక్గా చెప్పాలంటే కర్మ సిద్ధాంతమే సంకల్ప శక్తి. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది నా జీవితం ఇంతే, నా తలరా తింటే, నాకేమొచ్చి ఫ్లైట్ ఎక్కితే పడదు, లేదంటే నేను 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేను, నా జీవితం ఇంతే, లేదంటే నాకు ఎప్పుడు చలికాలం వస్తే ఇది వస్తూ ఉంటుంది, నాకు ఎప్పుడు ఇలాంటి హస్బెండే దొరుకుతాడు, నాకు ఎప్పుడు ఇలాంటి నేను ఏది పట్టుకుంటే అదే మట్టి అయిపోతుంటుంది, కొంతమందికి అయితే ఏది పట్టుకుంటే అదే బంగారం అయిపోతుంటుంది, నా జీవితంలో దేవుడు నాకు అందరు తలరాత రాశాడు కానీ నా తలరాత రాయడు మర్చిపోయాడు, నా కర్మ ఇంత అని ఏడుస్తూ ఉంటారు. నిజంగా భగవంతుడికి పక్షవాతం ఏమీ లేదండి. భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే. అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతంలో 3 రకాలు ఉంటాయండి. ఒకటి సంచిత కర్మలు, అంటే గత జన్మలో నువ్వు ఏదైతే చేసుకొచ్చావో అవి సంచిలో వేసుకొని తీసుకొస్తావు, దాన్ని సంచిత కర్మలు అంటారు. అదే ప్రారంధాలుగా మారితే దీన్ని ప్రారంధ కర్మలు అని కూడా అంటారు. అంటే ప్రారంధంతో పుడతావు అనమాట. అవి సంచిలో వేసుకొచ్చి అవి ప్రారంధ కర్మలుగా మారుతాయి. ఒకటి సంచిత కర్మలు, గతంలో ఏదైతే తీసుకొచ్చో అవి తీసుకొస్తావు, అవి ప్రారంధ కర్మలుగా మారితే. 3 ఆగామి కర్మలు, అంటే నీ జీవితం నీ చేతుల్లో ఉన్నదనమాట. నువ్వు ఏదైతే చెయ్యాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 2 పొట్టేళ్ళు ఉన్నాయి, 2 పొట్టేళ్ళు ఢీ కొడుతున్నాయి. మనం చూస్తుంటాం దసరాకి అన్నిటికీ ఫెస్టివల్స్కి చేస్తుంటారు. అందులో ఏ పొట్టేలు ఎక్కువ గెలుస్తుంది? యూనివర్సల్ ఆన్సర్ ఇది. చెప్పండి, ఏ పొట్టేలు ఎక్కువ గెలుస్తుంది అంటే దేనికి ఎక్కువ బలం ఉంటే అది గెలుస్తుంది. అలాగే నీకు గత జన్మలో ఏదో పాపం ఏదో చేసావు, అందరూ అంటుంటారు గత జన్మలో చేస్తే నాకు గుర్తులేదు కదా, నేను ఈ జన్మలో ఎందుకు అనుభవించాలి, ఈ జన్మలో చేసేది నాకు ఇవ్వు, నాకు తెలుస్తుంది కదా. అయితే ఈ జన్మలో నీకు ఛాన్స్ ఉంది. దీన్నే పురుష ప్రయత్నం అంటారు. ఏమంటారండి? పురుష ప్రయత్నం. అంటే నీ కర్మను నువ్వే మార్చుకోవచ్చు అనమాట. అంటే 2 పొట్టేళ్ళు ఉంటే అందులో వీక్ ఉన్న పొట్టేలు కర్మ ఎక్కువ ఉంది, నీది ఒక 100లో ఉంది అనుకుందాం, ఒక 100 ఎనర్జీలో ఉంది పాత బ్యాడ్ కర్మ. గత జన్మలో నువ్వు ఏదో తప్పులు చేసో ఆ కర్మతో నువ్వు అనుభవిస్తున్నావు, అది బ్యాడ్ కర్మ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ చేదినా. ఇప్పుడు నీ చేతిలో ఉందిగా, దానికి ఆపోజిట్ ఏంటి? ఆగామి కర్మ చెయ్యాలి. అంటే దాన్ని డామినేట్ చేసి దానికి ఒక 10 రెట్లు ఎక్స్ట్రా చేసావు అనుకోండి, హై ఎనర్జీ, అప్పుడు నువ్వు గెలిచేస్తావు కదా. ఈ ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఈ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ టెక్నిక్ ఉందండి, హైయెస్ట్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. హైయెస్ట్ ఎనర్జీ ఆల్వేస్. యూనివర్స్ ఏం తీసుకుంటుందంటే నీకు ఎనర్జీ లెవెల్స్ ఏది ఎక్కువ ఉంది అంటే పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, అదిగా పాజిటివ్ కర్మ ఉందా, నెగిటివ్ కర్మ ఉందా. ఇప్పుడు నెగిటివ్ కర్మ ఎక్కువైనప్పుడు నువ్వేం చేయాలి? ఈ కర్మను తగ్గించుకోవాలంటే ఆగామి కర్మలు ఎక్కువ చేయాలి. ఈ పొట్టేలు బలం తగ్గించాలి, ఈ పొట్టేలు బలం పెంచాలి. ఈ కర్మను తగ్గించాలంటే ఏంటి? జ్ఞానగ్ని దగ్ధ కర్మ అన్నారు. అంటే జ్ఞానాన్ని పెంచుకుంటే కర్మ అనేది తగ్గిపోద్ది. మరి ఆ జ్ఞానం ఎలా పెంచుకోవాలి? పుస్తకాలు చదవచ్చు, ఇలాంటి పాడ్కాస్ట్లు వినొచ్చు, నువ్వు చేసేది నువ్వు ఫీల్ అవుతూ అనుభవించవచ్చు, అనుభవంలో తీసుకోవచ్చు. సో ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, జ్ఞానం ఎప్పుడైతే అయితే మెడిటేషన్ కూడా చేయొచ్చు. అయితే ఇలాంటి యూనివర్స్ మెడిటేషన్ ఏదైనా చేస్తే జ్ఞానం రావడం వల్ల ఏంటి? నీ మనసు అలజడి తగ్గుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే రెండోది ఏంటి? పురుష ప్రయత్నం ద్వారా కర్మను జయించవచ్చు. అంటే నువ్వు ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ యూ విన్. నువ్వు ఎంత వరస్ట్, ఎంత అప్పుల పాలు అయిపోయినా, ఎంత కిందకి వెళ్ళిపోయినా, మళ్ళీ నీ మైండ్ నీ ప్రోగ్రామింగ్ చేసుకొని నువ్వు మళ్ళీ ఒక 100 టైమ్స్ 10 టైమ్స్ నువ్వు గట్టిగా ప్రయత్నించినట్టయితే మళ్ళీ యూనివర్స్ అనేది నీకు రెస్పాండ్ అవుతుంది అనమాట. మళ్ళీ నీకు ప్రయత్నం అనేది ఇవ్వడానికి జరుగుతుంది. అందుకంటారు పురుష ప్రయత్నం అని. సో నీ లైఫ్ ఎప్పుడైతే నువ్వు అయిపోయిందని అనుకుంటావో, నా కర్మని ఇది ఎప్పుడు అనుకుంటావో, దానికి 100 టైమ్స్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్స్ నౌ. అప్పుడు నువ్వు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఏంటి? నువ్వు ఏదైతే అంటే ఇక్కడ ఏం లేదండి, నీలో కొన్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది అని కాదు, ముందు ఉన్నవి పోతాయి. అంటే ఏంటి? నీలో ఉన్న చెత్త పోతుంది, అంటే నీ డీకల్టర్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్యూర్ అయిపోతావు నువ్వు. ప్యూర్ అవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విగ్రహం తీసుకోండి, ఒక రాయిని తీసుకొని చెక్కుతారు కదా, చెక్కితే అది విగ్రహంగా మారుతుంది. అలాగే మెడిటేషన్ చేయడం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, నీలో జ్ఞానం పెరిగి నీలో మురికి ఎక్కడుందో తెలుస్తుంది. అప్పుడు నువ్వు అది కడుక్కొని కొత్త డెసిషన్ తీసుకోగలవు.
జ్ఞానం పెరిగితే ఏమవుతుంది, ఎక్కడ ఏది చెయ్యాలి ఎక్కడ ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది కదా. Yes. అప్పుడు మంచి కర్మలు చేస్తావు కదా. కర్మ అంటే ఏంటి, ఇక్కడ యాక్షన్. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ థియరీ అంటారు, దీన్నే డొమైనస్ ఎఫెక్ట్ థియరీ అంటారు, దీన్నే కాంపౌండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు, దీన్నే కైజన్ అంటారు, దీన్నే డొమైనస్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఎఫెక్ట్ రావాలంటే ఇక్కడ కాజు జరగాలి, ఇక్కడ కాజు ఉంటేనే ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ చెత్త కర్మ ఉంది, ఈ చెత్త కర్మని మంచి కర్మగా చెయ్యాలి. ఇప్పుడు నీలో ఉన్న కర్మలన్నీ నాశనం అవ్వాలంటే నువ్వు సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి. అందుకే అంటుంటారు మనకి 10% అంటే గుడుల్లో ఇవ్వాలి, లేదంటే నువ్వు ఏ ప్రాబ్లంతో ఫీల్ అవుతుంటావో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నువ్వు ఎక్కువ హెల్ప్ చేయాలి. అరే నా దగ్గరే డబ్బు లేదు కదా అని అంటారు, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు హెల్ప్ చేయి. అట్లీస్ట్ మీ ఇంట్లో బట్టలు ఉంటాయి కదా, బట్ నువ్వు వాడలేని వస్తువులు ఉంటాయిగా. ఇప్పుడు చాలా మంది అప్పుల్లో ఉంటారు, కానీ నీ ఇంట్లో బట్టలు ఉన్నా అదేంటి పాత బట్టలు ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, అది నీకు ఉపయోగపడలేదు, వేరే వాడికి ఉపయోగపడుతుందిగా. అది కూడా లేని వాళ్ళు ఉన్నారుగా, నువ్వు ఎలాగో నువ్వు వాడట్లేదు, అలాగే నీ ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఉంటాయిగా, నువ్వు ఎప్పుడో వాడలేని ఉంటాయిగా, అవన్నీ ఇవ్వచ్చుగా. ఇది కూడా ఒక సేవ అనమాట. ఇప్పుడు మాలాంటి మోడర్న్ మైండ్ మోటివేటర్స్ ఏంటి, నీ దగ్గర ఏది ఉంటుంది, నా దగ్గర నాలెడ్జ్ ఉంది ప్రజెంట్, నా దగ్గర డబ్బు ఉంటే నేను కూడా 10% ఇస్తూ ఉంటాను. నా దగ్గర ప్రజెంట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి పబ్లిక్ ఉపయోగపడాలని ఇప్పుడు నాలెడ్జ్ ఇస్తున్నాను. నీ దగ్గర మిగిలిపోయిన పుస్తకాలు ఇవ్వచ్చు, నువ్వు కూడా మంచి మంచి కొటేషన్స్ నీ ఫ్యామిలీకి అందరికీ చెప్పచ్చు. నీ వల్ల లోక కళ్యాణం, నీ వల్ల సొసైటీకి హెల్ప్, నీ వల్ల సొసైటీకి యాడ్ ఆన్ జరుగుతుందంటే నీ కర్మ, బ్యాడ్ కర్మ అనేది తగ్గిపోద్ది, పుణ్యం పెరిగిపోద్ది అనమాట. అలాగే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అది మైండ్ఫుల్ స్టేట్లో చేయాలన్నమాట. అంటే ధ్యానం అంటే ఏంటంటే ఒక పనిని వేరే ఆలోచన లేకుండా చేస్తే అది ప్యూర్ కర్మగా మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూసేటప్పుడు ఎంత మైండ్ఫుల్ స్టేట్లో చూస్తారు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు, పని చేసేటప్పుడు వేరే వేరే ఆలోచనలు వస్తాయి, చదువుకునేటప్పుడు ఆలోచనలు వస్తాయి. ఒక ధారలాగా ఏదైతే ఒక పని మీద దృష్టి పెడతావో అది ఒక మంచి కర్మగా మారుతుంది అనమాట. నువ్వు చాలా హ్యాపీనెస్గా ఉంటావు. అటువంటి కర్మలు నువ్వు ఏది చేసినా సరే అది పబ్లిక్ ఉపయోగపడేటట్టు అయితే సరే, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, ఈ పొట్టేలు గెలిచేస్తుంది అనమాట. సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, అలాగే పురుష ప్రయత్నం ద్వారా నువ్వు ఏదైనా సాధించవచ్చు. నువ్వు ఎంత వరస్ట్ అప్పుల్లో ఉన్నా సరే నువ్వు బయటికి వచ్చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మెంటల్ యాక్షన్ చేయాలి, ఫిజికల్ యాక్షన్ చేయాలి. మెంటల్ యాక్షన్తో పాటు ఫిజికల్ యాక్షన్ ఎప్పుడైతే చేస్తావో యాక్షన్ ద్వారా నువ్వు చాలా నేర్చుకోవచ్చు. కేవలం చాలామంది మెంటల్ యాక్షన్ చేయడం వల్ల అక్కడితో ఆగిపోతున్నారు అనమాట. వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో యాక్షన్ గురించి ఇంకా బాగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ.